ఈరోజు 28/2/2025 గడిచిన 8 నెలల మట్టి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన రోజున అందరూ దివ్యాంగులు అందరూ కూడా చాలా ఆనందించారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 3000 పెన్షన్ని ఒకేసారి 6000 చేయటంలో ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు దివ్యాంగులు పట్టించుకున్నారు, దివ్యాంగులకి పెన్షన్ పెంచారు అనే ఆనందాల్లో అందరూ కూడా చాలా ఆనందించారు దివ్యాంగులు అందరూ. అయితే పెంచిన కారణంగా దివ్యాంగులు చెప్పి కొంతమంది పెన్షన్లు పొందుతున్నారని ఆరోపణలు వచ్చిన తరుణంలో ఈ చెకింగ్ కార్యక్రమం తలపెట్టినారు. అయితే క్యాబినెట్ మీటింగ్లో కూడా దివ్యాంగులకి ఏ విధంగా సర్వే చేయాలన్న ఆలోచనలో మరి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కూడా సర్వే చేస్తున్నారు. అప్పటి వరకు సంతోషం. కానీ దివ్యాంగులకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ సర్టిఫికెట్లు, యూడిఐడి కార్డులు, ట్రైన్ పాస్లు ఇలాగ కొంతమంది చాలా వరకు కూడా తీసుకుని ఉన్నారు. అందరికీ కూడా ఈ వికలాంగుల సర్టిఫికెట్ మీదే దివ్యాంగులకి అన్ని రాయితీలు కల్పించబడ్డాయి. వికలాంగులు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో భాగంగా వారందరికీ పెన్షన్లు అందించబడతాయి, ఏ ఒక్కరిని వదలమని చెప్తున్నారు. కానీ దివ్యాంగులు సర్టిఫికెట్లలో కూడా కొన్ని తేడాలు ఉంటే కూడా కొంతమంది ఇబ్బంది పెడుతున్నట్టుగా కొన్ని జిల్లాల్లో వికలాంగ సంఘ నాయకులు అందరూ కూడా ఎవరిని సంప్రదించాలి, ఏ విధంగా సంప్రదించాలని కూడా ఆలోచనలో తర్జనలు భర్జనలు పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించి ఇంతకుముందు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న దివ్యాంగులు ఉన్నారు, వారిని ఏ విధంగా పెన్షన్ మంజూరు చేస్తారు. ఆల్రెడీ మంజూరు అయిపోయి ఉన్నాయి. మరి ఆ మంజూరు అయిపోయిన పెన్షన్లని దివ్యాంగులకి ఏ విధంగా అందజేస్తారు? అవి పరిగణలోకి తీసుకుంటారా, తీసుకోరా? మరి గడిచిన 8 నెలల మట్టి నుంచి కూడా, అంతకుముందు సంవత్సరం మట్టి నుంచి కూడా పెండింగ్లో ఉండి వాళ్ళు ఏ విధమైన పింఛన్లకు నోచుకోలేకపోతున్నారు. అటువంటి దివ్యాంగుల పట్ల ఈ సంఘ నాయకులందరూ కూడా ఒక విధమైన రాస్తారోకోలు కానీ ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా మన సమ్మెలు కానీ, అలాగే దివ్యాంగులకి అన్యాయం జరగకూడదని మరి ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. మరి మీడియా మిత్రులందరూ కూడా నమస్కారములు. వారు కూడా పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారములు. వారు కూడా దివ్యాంగుల పట్ల ఈ పెండింగ్లో దరిదాపు 2 సంవత్సరాల మట్టి నుంచి దివ్యాంగుడు అయి ఉండి ఏ పింఛను పొందలేకుండా ఎక్కడికి వెళ్ళినా ఇంకా జీవో రాలేదు, కొత్త పెన్షన్ తీసుకుంటలేదు, ఇటువంటి మాటలు చెప్తున్నారు తప్ప ప్రభుత్వం అంటే ఏమిటి? గత ప్రభుత్వంలో శాంక్షన్ అవని పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లా? దీని మీద ఎవరు కూడా మాట్లాడట్లేదు. అంచేత దివ్యాంగులకు అన్యాయం జరగకుండా మరి దివ్యాంగులు ఈ 2 సంవత్సరాల మట్టి నుంచి ఎలిజిబుల్ అయ్యి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి అన్ని నెలల్లో లెక్కబెట్టి ఒకేసారి పెన్షన్ ఇవ్వాల్సిందిగా దివ్యాంగ సంఘాలన్నీ కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సభాముఖంగా కూడా తెలియపరుస్తున్నాను. ఇట్లు దొడ్డిపట్ల శ్రీనివాస్, దివ్యాంగ మహాసంఘటన.